విశ్వాసం గురించి యాకోబు ఆలోచనలోంచి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు ఈ విశ్వాసాన్ని నిజమైన విశ్వాసం అని ఒక మాటని ఉపయోగించడం మనం చూస్తాం. అంటే డైరెక్ట్గా నిజమైనటువంటి విశ్వాసం అనేటువంటి దానికన్నా రియల్ సత్యమైనటువంటి విశ్వాసం, రియల్ ఫెయిత్. అంటే రియల్ ఫెయిత్ అని వాడాడు అంటే ఫేక్ ఫెయిత్ కూడా ఉండుండొచ్చు. స్వచ్ఛమైన, సత్యమైన, హృదయపూర్వకమైనటువంటి విశ్వాసానికి బాహ్యమైనటువంటి లేక వేషధారణతోటి కూడినటువంటి విశ్వాసం కూడా ఉండుండొచ్చు. విశ్వాసం ఉంది అనేటువంటి ఆలోచన మనం కలిగినప్పుడు కొంత విశ్వాసాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. దీని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే కొన్ని ఎయిర్పోర్ట్స్లో ట్రావెల్ చేసినప్పుడు కొన్ని షాప్స్ ఉంటాయి, ఈ రిస్ట్ వాచ్ షాప్స్. వాటిలోకి వెళ్ళినప్పుడు రిప్లికాస్ అంటారు. ఇది రోలెక్స్ వాచ్. ఇది రియల్ వాచ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. రిప్లికాస్ అని కూడా చూపిస్తూ ఉంటారు. అవి చాలా తక్కువ ధరలో ఉంటూ ఉంటాయి. రెండిటికి పెద్ద ఏ విధంగానూ కూడా మనం చాలా హార్డ్గా ట్రై చేస్తేనే కానీ దానికి దీనికి వ్యత్యాసం చూడడం. కొన్ని బ్రాండెడ్ క్లోత్స్ ఉంటూ ఉంటాయి, ఇవి చాలా ఎక్స్పెన్సివ్ క్లోత్స్ అంటారు. అదే బ్రాండెడ్వి రిప్లికాస్ ఉంటూ ఉంటాయి, ఎగ్జాక్ట్గా సేమ్గా ఉంటూ ఉంటాయి. దాన్ని బట్టి ఈ రియల్ బ్రాండెడ్ క్లోత్స్ లేకపోతే బ్రాండెడ్ మెటీరియల్తో చేయబడినటువంటి షర్ట్స్ ఒక ప్రైస్లో ఉంటాయి. రిప్లికాస్తో ఉన్నటువంటిది అదే విధంగా ఉన్నటువంటి మెటీరియల్తో చేయబడినటువంటి కాస్ట్ వేరే రీతిగా ఉంటుంది. దాన్ని బట్టి ఇది రియల్, ఇది రిప్లికా లేక ఫేక్ అనే మాట మనం వాడుతూ ఉంటాం. ఈ దినాన్ని యాకోబు విశ్వాసం గురించి మాట్లాడుతూ చాలా స్వచ్ఛమైనటువంటి విశ్వాసం ఏంటి అనేటువంటిది తెలియచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని మనం చూస్తే పౌలు, యాకోబు వీరిద్దరి యొక్క పత్రికలను మనం ఆలోచిస్తే చాలామంది ఏమనుకుంటారంటే ఒకరికొకరు వారి యొక్క విశ్వాసాన్ని గురించి, క్రియల గురించి ఒకరికొకరు కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు అనుకుంటారు. కానీ చాలా క్లియర్గా యాకోబు పత్రికని, పౌలు పత్రికల్ని మనం చూస్తే వాళ్ళిద్దరూ ఒకరికొకరు వాదన కాదు, వారిద్దరిది ఒకరికొకరు కాంప్లిమెంట్ చేసుకుంటున్నారు, ప్రోత్సహించుకుంటున్నారు. పౌలు విశ్వాసం గురించి కాంప్లిమెంట్ చేస్తూ ఉన్నప్పుడు పౌలు చేసినటువంటి విశ్వాసాన్ని యాకోబు కాంప్లిమెంట్ చేస్తూ, యాకోబు క్రియల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు క్రియల గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు విశ్వాసం గురించి మాట్లాడుతూ క్రియల గురించి కాంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. సో వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు కాంప్లిమెంట్ చేసుకున్నారు, విశ్వాసానికి, క్రియలకి. అంటే నమ్మకానికి, పనులు చేయడానికి, నమ్మిన దాన్ని బట్టి చేసేటువంటి పనులను బట్టి ఒకరికొకరు కాంప్లిమెంట్ చేసుకోవడమే యాకోబు, పౌలు యొక్క నడిపింపు అని చెప్పి ఈ దినాన్ని మీకు నేను తెలియజేస్తాను. అందుకే పౌలు ఎప్పుడు ఎంఫసిస్ చేసినా నీవు విశ్వాసం ద్వారా రక్షింపబడ్డావు అనేటువంటి బోధన చేస్తూ ఉన్నప్పుడు యాకోబు ఏం చెప్తాడంటే నువ్వు రక్షించబడ్డావు కాబట్టి నువ్వు నీ క్రియలు చేసి చూపించు అంటాడు. సో ఒకరికొకరు కాంప్లిమెంట్. అలాగే పౌలు ఏమంటాడంటే నీ రక్షణకి నీవు ఇంటర్నల్గా లోపల నీకు వచ్చిన నమ్మకాన్ని బట్టి నీ రక్షణ అంటాడు. అదే యాకోబు అంటాడంటే నీ లోపల ఉన్నటువంటి రక్షణను బట్టి నీ ఫలాలు కనపడతాయి అని చెప్తుంటాడు. సో ది కాంప్లిమెంట్ ఈచ్ అదర్. దీన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. వీరిద్దరూ కూడా పౌలు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి క్రియలు అనేటువంటి దాన్ని కాదు అని చెప్పి బోధించుకొచ్చినప్పటికీ నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి చేయవలసినటువంటి పనులు, బాధ్యతలు చెప్తూ ఉంటాడు. యాకోబు వచ్చేటప్పటికి యేసు చేసినటువంటి బోధల ద్వారా మనం చేయవలసినటువంటి క్రియల్ని తెలియచేస్తూ ఉంటాడు. ఇది ఈ దినాన్ని మనం ఆలోచించవలసింది.